దేవుని వాక్యము ఎవరైతే దృష్టి పెట్టి ఆ వాక్యమును దాచుకుంటారో హృదయంలో, వారు కూడా ధైర్యంగానే ఉంటారు. కానీ పిరికోళ్ళలాగా నెలలో కష్టాలు వస్తాయేమో, ఈ నెలలో ఎట్లా నెల వచ్చిందంటే ఏమైద్దో, ఈ నెలలో ఎన్నో అప్పులు కట్టాలి, చాలా అప్పులు అయిపోయినాయి, అన్ని ఎట్ట తీర్చాలి, ఇలాంటి ఆర్థిక భయాలు, ఆరోగ్య భయాలు, ఉద్యోగం ఉండిద్దో ఊడిద్దో అనే ఒక భయం, వ్యాపారాల్లో లాభాలు వస్తాయో లేదో భయం, పండిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందో లేదో భయం, ఇలాంటి అనేక భయాలు మనిషిని నెమ్మది లేకుండా చేస్తున్నాయి. నేడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకోగలిగితే సింహము వలె నువ్వు ధైర్యముగా నిలబడతావు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మరి అటువంటి సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని మనము ప్రతిరోజు కూడా ధ్యానించాలి, అధ్యయనం చేయాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. ఆమేన్.